నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ వార్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పత్రికలో వార్తలు చూద్దాం. కొన్ని పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి. ట్రంప్ సుంకాలు అర్థం లేనివి, అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు, దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే, ఆర్థిక సంబంధాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు. ప్రపంచ దేశాలన్నింటిపైన సుంకాల మోత, ఏం జరుగుతుందో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రాష్ట్రానికి వాన్గార్డ్, దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో జీసీసీ ఏఐ డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగాల అవకాశాలు. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీల పెంపు. ఫిలిప్పీన్స్కి తెలంగాణ బియ్యం. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 12,500 టన్నులతో బయలుదేరిన మొదటి నౌక. ప్రపంచ మార్కెట్లో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి. కంచె గచ్చిబౌలి భూములపై గరం. టీజీఐఏసీ హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటనలు. జూలైలో సర్వే చేశామని, ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులున్నాయని అధికారుల వాదన. డిమార్కేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదని హెచ్సియు రిజిస్ట్రార్. నేటి నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ, నిరవధిక సమ్మె. ఆ 400 ఎకరాలు ముమ్మాటికి సర్కారువే. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుతో ప్రభుత్వపర మంత్రి పొంగులేటి. విద్యార్థులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారని వ్యాఖ్య. దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి. హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వం అణచివేత. కేటీఆర్ నేడు ధర్నాకు సిపిఎం పిలుపు. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు. బట్టి విక్రమార్క వెల్లడి. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో 2 తెలుగు విద్యార్థుల మృతి. ఒకరు ఆత్మహత్య, గుండెపేటుతో మరొకరు హఠాన్మరణం. కూలి 6 నెలలు దాటాలంటే కన్నీళ్లు. మహబూబాద్ ఖమ్మం జిల్లాలను కలిపేందుకు మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం బాలిని ధర్మారం గ్రామం వద్ద ఆకేరు వాగుపై 16 కోట్లతో 2010లో నిర్మించిన వంతెన గత ఏడాది భారీ వర్షాలకు కూలిపోయింది. ఇప్పటిదాకా దాన్ని కట్టలేదు, అట్లనే ఉన్నది. పత్తి కొనుగోళ్లలో గోల్మాల్. సాగుదారులను 22 లక్షలు, విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సీసీఐకి చేరిన 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు. విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. ఈసారి ఎండలు ఎక్కువే. ఈసారి ఎండలు బగబగ తప్పదని ఐఎండీ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. 2000 దాటిన భూకంప మృతులు. మయన్మార్లో శుక్రవారం నాటి భూకంప దాటికి 2000 మందికి పైగా మరణించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులు వాటి ప్రభావంపై కథనం. 5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయింది. కాంగ్రెస్ సర్కారుపై సమరమే బీజేపీ. రేపటి నుంచి జేఈఈ మెయిన్స్. విద్యార్థులకు బెస్ట్ ఇవ్వరా. కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం హెచ్సియు మధ్య ప్రకటనల యుద్ధం. ఆ 400 ఎకరాలు మావే అంటున్న సర్కారు. 2004లో 534.28 ఎకరాలు ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసినట్లుగా ఉన్న డాక్యుమెంట్ రిలీజ్. ప్రత్యామ్నాయంగా 397.16 ఎకరాలు వర్సిటీకి స్వాధీనం చేసినట్టుగా ఉన్న మరో డాక్యుమెంట్ బహిర్గతం. హెచ్సియు సమ్మతితోనే ఆ 400 ఎకరాలకు హద్దులు నిర్ధారించామంటున్న ప్రభుత్వ వర్గాలు. సర్కారు టీజీఐఏసీ వాదనలో నిజం లేదన్న వర్సిటీ రిజిస్ట్రార్. రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేని వెల్లడి. సదరు భూములు తమేనంటూ ప్రకటన విడుదల. భూముల చదును కొనసాగుతుండటంతో విద్యార్థుల ఆందోళన ముమ్మరం. విద్యార్థుల నిరసనలు. ఆ 400 ఎకరాలు వదిలేయి. కాంక్రీట్ జంగిల్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్. హెచ్సియు రాహుల్ పట్టించుకోరా. విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు. కేటీఆర్. హెచ్సియు భూములు అమ్మొద్దు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ భూముల్లో జీవ వైవిధ్యం. ఎటు చూసినా పచ్చదనం, వన్యప్రాణులకు ఆవాసం. 400 ఎకరాలపై విద్యార్థుల మనోగతం. హైదరాబాద్లో వాన్గార్డ్ తొలి జీసీసీ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రతినిధుల భేటీ. హెచ్సిఏ వ్యవహారంపై సీఎం సీరియస్. సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి వేధింపులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా టిమ్స్. సనత్ నగర్లో గుండె సంబంధ వ్యాధుల ఆసుపత్రి జూన్లో ప్రారంభం. ఆల్వాల్లో గ్యాస్ట్రో. ఎల్బీనగర్లో న్యూరో వైద్యులు. ఆయా టిమ్స్లకు అనుబంధంగా మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కూడా జూన్లోనే. అవసరమయ్యే డాక్టర్లు, సిబ్బంది కోసం సర్కార్కు డిఎంఈ లేఖ. స్కూల్ యూనిఫామ్ ఇక పక్కా. కొలతలు. సగటు కొలతలకు స్వస్తి. ప్రతి విద్యార్థి కొలతలు సేకరించాల్సిందే. కుట్టిన యూనిఫామ్ సైజ్ చాలకపోతే సరిచేయాలి. విజయవాడ హైవేపై తగ్గాయి, మిగతా చోట్ల పెరిగాయి. రాష్ట్రంలో జాతీయ రహదారులపై అమల్లోకి కొత్త టోల్ ఛార్జీలు. కొన్ని చోట్ల 3.5%, కొన్ని టోల్ ప్లాజాల వద్ద 5% పెరుగుదల.
ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి కన్సైన్మెంట్ కింద కాకినాడ షిప్యార్డ్ నుంచి 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి, 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం. మొదటి విడతగా 1,00,000 మెట్రిక్ టన్నులు. కాకినాడ షిప్యార్డ్కు వెళ్లిన జెండా ఊపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమెరికా పర్యటన వద్దు బ్రో, ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం. ట్రంప్ టారిఫ్లు టెన్షన్. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. దివంగత శాఖమూరి అప్పారావు ఉద్యమ సహచరి రేణుక మృతి. దళ సభ్యురాలుగా మొదలై టీకేఎస్జెడ్సీ స్థాయికి ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి. నేడు రేణుక అంత్యక్రియలు. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి విడత 12,500 టన్నుల రైస్ సరఫరా. కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. వరల్డ్ రైస్ మార్కెట్లో కీలక ముందడుగు. మంత్రి ఉత్తమ్. బీసీలకు 42% కోటా కోసం చెలో ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల పోరుబాట. జంతర్ మంతర్ వేదికగా రేపు పోరుగర్జన మహాధర్నా. ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1,500 మంది ప్రతినిధులు. బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్. పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదు. జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ఒక్క అంగుళం కూడా హెచ్సీది కాదు. కంచగచ్చిబౌలి భూములపై టీజీఐఏసీ కీలక ప్రకటన. అది అటవీ భూమి కాదు. చెరువు, నెమ్మలు, దున్నలు లేవు. ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కట్టుబడి ఉన్నామని వెల్లడి. హెచ్సీఏ సన్ రైజర్స్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించిన సీఎం రేవంత్. ఐపీఎల్ పాస్ల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు. హెచ్సీఏ ప్రెసిడెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ. ఒప్పందం ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్ట హెచ్సీఏ. 2,000 దాటిన మృతులు. మయన్మార్లో అన్ని దేశాలపై పన్నులేస్తాం ట్రంప్. జిబ్లీ పిక్స్ కోసం ఫోటోల అప్లోడ్ సేఫ్ కాదు. హ్యామ్ విధానంలో 12,000 కిలోమీటర్ల రోడ్డు. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఫేజులలో వేయాలని నిర్ణయం. ఫస్ట్ ఫేజ్లో 4,600 కిలోమీటర్లు రెడీ అవుతున్న డిపిఆర్లు. 15,000 కోట్ల అవసరం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నిధుల సమీకరణ. టోల్పై ఎమ్మెల్యేల వ్యతిరేకతతో బడ్జెట్లోనే నిధుల కేటాయింపులు. ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి. సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్ శంకర్. దర్యాప్తును పర్యవేక్షించిన సిఐడి చీఫ్ డీజీ షికాగోయల్. 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు. ఔటర్ రింగ్ రోడ్పై పెరిగిన టోల్ ఛార్జీలు. 158 కిలోమీటర్ల 8 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు. టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా. వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్ భేటీలో సంస్థ ప్రతినిధుల వెల్లడి. దేశంలోని తొలి కార్యాలయం. 4 ఏళ్లలో 2,300 ఉద్యోగాల అవకాశాలు. ఎల్ఆర్ఎస్ గడువు మరో 4 రోజులు పెంచండి. ప్రభుత్వానికి డిటిసిపి లేఖ. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదం. సీఎం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. విచారణాధికారిగా కొత్త కోట. ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక. ఉచితంగా కాదు, డబ్బులకే అడిగాం. హెచ్సీఏ వెల్లడి. ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ. సీఎం హైదరాబాద్లో వాన్గార్డ్ జీసీసీ ఏడాది చివరికి ప్రారంభం. 4 ఏళ్లలో 2,300 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు. రగడ కంచగచ్చిబౌలి భూములు మావే, సర్కారు కాదు మావే. హెచ్సీయు 534 ఎకరాలను 2004లోనే సర్కారుకు స్వాధీనం చేసిన వర్సిటీ. బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు హెచ్సీయుకి ఇచ్చిన సర్కారు. అప్పట్లోనే ఐఎంజీకి న్యాయ వివాదాలు. ప్రభుత్వ భూములేనన్న సుప్రీం. తర్వాత భూములు టీజీఐఏసీకి స్వాధీనం చేసుకోవాలని సూచన. వర్సిటీ రిజిస్ట్రార్ సమ్మత్ నిరుడి సర్వే. హద్దుల గుర్తింపు. టీజీఐఏసీ చెప్పేంత అబద్ధం. సర్వే జరగలే, హద్దులు గుర్తించలే. వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి. వర్సిటీ రిజిస్ట్రార్. నాడు భూములు అమ్మొద్దన్నావు, నువ్వు చేస్తుంది రేవంత్. విద్యార్థుల జుట్టుపట్టి లాక్కెళ్తావా? మానవత్వం లేదా బండి? పోలీసుల తీరు గర్హనీయం. ఖండించిన విద్యార్థి విభజన సంఘాలు. సర్కారీ స్పెషాలిటీ. రాజధానిలో 3 స్పెషాలిటీ ఆసుపత్రులు. సనత్నగర్లో కార్డియో థొరాసిక్. ఎల్బీనగర్లో న్యూరాలజీ, న్యూరో సైన్స్. ఆల్వాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీ. ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. జూన్ నాటికి అందుబాటులోకి సనత్నగర్ టీమ్స్. మిగిలిన 2 ఏడాది చివరి నాటికి. రేపు బీసీల పోరుగర్జన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్ తరఫున హాజరుగానున్న మహేష్ గౌడ్, పొన్నం సురేఖ. ధర్నాలో పాల్గొనున్న కనిమొలి, అసద్, మసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు. చెర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. వేతన జీవులకు పన్ను ఉపశమనం నేటి నుంచి అమల్లోకి. 12.75 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండదు. టీడీఎస్, టీసీఎస్ నిబంధనలు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లో మార్పులు. దంతెవాడలో ఎన్కౌంటర్. మహిళా మావోయిస్టు రేణుక మృతి. ఆమె దివంగత మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్య.
ఆమెపై 45 లక్షల రివార్డు. రేణుక స్వస్థలం జనగామ జిల్లాలోని కడవెండి. యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి. ఈ 3 నెలలు మంటలే. పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు. అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి. హీట్ వేవ్ జోన్లో ఏపీ, తెలంగాణ. వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం. ప్రజలను అప్రమత్తం చేయాలి ఐఎండీ. రాష్ట్రంలో నేడు రేపు వరుస సూచన. ఎవరిని వదలం, అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు. ట్రంప్ పునరుద్ఘాటన. రేపటి నుంచే మోత. మినహాయింపుపై భారత ఆశలు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేపు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలో ఆలయానికి అర్ధరాత్రి బంధువుతో కలిసి వచ్చిన మహిళ. ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను. మిత్రులకు మెసేజ్. బంధువును చెట్టుకు కట్టేసి మహిళపై 7గురి అత్యాచారం. అదుపులో నిందితులు. బాధితురాలికి వైద్య పరీక్షలు. ఆస్తి పన్నుపై 5% రాయితీ. ఎర్లీ బర్డ్తో ఏప్రిల్లో 30 దాకా అవకాశం. ఔటర్పై టోల్ పెంపు. కిలోమీటర్కు 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం. సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. హైదరాబాద్ బిజవాడ హైవేపై తగ్గింపు. 10 రూపాయల నుంచి 60కి తగ్గిన ధర. ఎన్వీఎస్ రెడ్డికి మళ్లీ ఛాన్స్. మెట్రో 2వ దశ ప్రాజెక్టు నేపథ్యంలో హెచ్ఆర్ఎంలో కొనసాగించేటువంటి యోచన. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.